వాళ్ళకి తెలుసో తెలియదో ఏమిటో తెలియదు, మొత్తం మీద సమాజాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తున్నారు. అంటే అప్పటి వ్యవస్థ ఎలా చెప్పేదంటే, ఒరే నాయన ఇంట్లో ఉంటే మాత్రం, నువ్వు ఇంట్లో ఉంటే అది కుటుంబం, రోడ్డు మీదకి వస్తే అది సమాజం, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునిండు అని చెప్పేవే ఘంటసాల గారు పాడిన ప్రతి పాట అలాంటిదే. మనకు ఉదాహరణకి ఇంటికి వస్తున్నాం, సంసారం సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంది. సంసారం సంసారం ప్రేమ సుధాపురం నవజీవన సారం సంసారం. ఆ సంసారం ఎలా ఉండాలో లోపల చరణాలు చెప్తున్నాయి. ఇల్లాల నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా, ఇల్లాల నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా, కళకళలాడే పసిపాపలు చెలువాడే సంసారం సంసారం ప్రేమ సుధాపురం నవజీవన సారం. సంసారం ఎలా ఉండాలో అప్పటి పాటలు చూసే నేర్చుకోవాలి. సంసారం ఎలా నాశనం అవ్వాలో, లేకపోతే ఆ పాట పాడేవాడి సంసారం ఎలాంటిదో ఇప్పుడు పాటలు పాడుకునేవాడికో ఆ సినిమాకో, లేకపోతే ఆ సినిమా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆ పర్టికులర్ సినిమా చూస్తే అర్థమైపోతుంది. బ్యాడ్ బాయ్స్, రాముడొద్దు, దానికి చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు అంటే మీకు పాత రెండోది ఏంటంటే, ఇప్పటి పాట రికార్డ్ చేస్తున్నప్పుడు పాడే గాయకుడు ఎక్స్ప్రెషన్ చూడండి, అప్పటి పాట పాడుతున్నప్పుడు గాయకుడు ఎక్స్ప్రెషన్ చూడండి. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. నేను పాడుతున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడండి. ఇప్పుడేదో నాకు కొత్త పాట ఇచ్చా అనుకోండి, ఇది అంటే నేను నా ఫేస్ చూడండి, ఒక క్షణాల్లో రాక్షసంగా మారిపోయి ఈ పాట పాడడానికి నేను నరకం అనుభవిస్తాను. ఈ నరకం అనుభవించడానికి మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసి రేపు ఆ జనాల్లోకి వెళ్ళటం కోసం పంపించిన తర్వాత ప్రతి ఇంట్లోనూ నా నరకం తాండవించాలి, ఇది నా లక్ష్యం. నిజంగా అప్పుడు పాటలు చాలా అద్భుతంగా, వెన్నెలంతా తీయగా చల్లగా హాయిగా ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ టెన్షన్స్, ఆఫీసు ప్రెషర్ ఇదంతా అయిపోయిన తర్వాత తట్టుకోలేక ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు అందమే ఆనందం, ఘంటసాల గాత్రం, ఆ పాట వింటూ ఉంటే హాయిగా పడుకోబోద్ది. అద్భుతం అండి, అద్భుతం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం. మీరందరూ చాలా మంచి మాట. అప్పటికి ఇప్పటికీ ఈ పాట ద్వారా మనం ఉదాహరణ చెప్పొచ్చు. మీరు హ్యాపీగా పడుకోవాలనుకుంటే, మెడిటేషన్ చేస్తున్న అనుభూతి కలగాలంటే, ఎక్కడో ఒక స్వాంతన కలగజేస్తూ ఒక రోజంతా ఇవాళ చాలా మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న 16-17 గంటలు చిరాకు అనుభవిస్తూ ఏంటో తెలియని లక్ష్యం వైపుకి, పర్టికులర్ నిర్దేశింపబడిన లక్ష్యం కాదు, ఉన్నతమైన లక్ష్యం కాదు, నీ వెనక వాళ్ళందరూ శభాష్ అనిపించుకునే లక్ష్యమూ కాదు, అలాంటి లక్ష్యం వైపుకి 16-20 గంటలు దుర్మార్గంగా దానికోసం తాపత్రయపడుతూ ఇంటికి వచ్చి హ్యాపీగా మీరు నిద్రపోవాలనుకుంటే, ఆనందంగా నిద్రపోవాలనుకుంటే పాత పాట వినండి. ఆ పడుకున్న వాడిని లేపాలంటే కొత్త పాట పెట్టండి. మీరు ఇందాక చాలా గొప్ప మాట అన్నారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాలు ఘంటసాల గారు గతించి భౌతికంగా మన మధ్య మన నుంచి దూరంగా వెళ్లిపోయి 38 సంవత్సరాలు అయింది. ఆయన జీవించి ఉంటే 90 సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో ఇంకా ఎందుకు పాడుకుంటున్నాం అంటే, ఘంటసాల గారి పాటలో ఏముంది అని అడిగితే అసలు ఏం లేదు. సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, జీవితం ఉంది, సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది, సంస్కారం ఉంది, అన్ని ఉన్నాయి. అసలు భక్తి, అధ్యాత్మ జ్ఞానం అన్ని ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి విశ్లేషించుకోండి. ఫిలసాఫికల్ గా కూడా చాలా తాత్వికత కూడా ఉంది. అసలు భాష అండి, మనం ఏం మాట్లాడుతున్నామో అది మన సంస్కారం, ఏ భాష మాట్లాడుతున్నామో అది మన సంస్కారాన్ని సూచిస్తుంది, అది చెప్పాలి. ఇవాళ చిన్న పిల్లలు కూడా ఏం పీకుతామని వేస్తున్నారు చాలా ఈజీగా. ఎందుకని? ఏ ప్రభావం వల్ల? దోలు తీరింది అనేస్తున్నారు. ఏ ప్రభావం వల్ల? తొక్కలోది అనేస్తున్నారు. ఏం ప్రభావం వల్ల? ఒకప్పుడున్నాయి అవి సెన్సార్, అసలు పొరపాటును కూడా అసలు దగ్గర కూడా అలాంటివి. అలాంటి రోజుల్లో ఒక భాషని, ఒక అందమైన భాషని దశాబ్దాల పాటు తెలుగు జాతి మీద భాష అంటే ఇదిరా నాన్న, భాష మాట్లాడుతుంటే మనకి
తెలియని హృదయాల లోతుల నుంచి ఎంతో ఆనందం కలగాలి అని చెప్పేవే ఆరజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవకమలదళములు నీ నయనముల బోలునటే ఎచట చూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే మురిపించటం మొలక నవ్వులు భాష చక్కటి తెలుగు పదం. మీకు తర్వాత తెలుగు జాతికి తెలుగు భాషకి వన్నె తెచ్చిన సాహితీ ప్రక్రియ ఏమిటంటే పద్యం. ఆ పద్యం ఘంటసాల గాత్రంలోనే వినాలి. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి పుష్ప విలాపం ప్రతి ఇంటా మారుమోగిన అత్యద్భుతమైన కావ్య ఖండిక ఇది. అట్లాగే ఘంటసాల గాత్రం నుంచి తెలుగు ఎలా నేర్చుకోవాలో, తెలుగు భాష ఎలా ఉచ్చరించాలో, తెలుగు పద్యం ఎలా ఉచ్చరించాలో, అలాగే సంస్కృతానికి ఇందాక నేను భగవద్గీత పాడాను. అదే సంస్కృతాన్ని శ్యామలా దండకం పేరుతో ఘంటసాల మహానుభావుడు మన ముందు ఆ దేవిని సాక్షాత్కరింపచేసిన తీరు అనిర్వచనీయం. ఒక అద్భుతమైన రసోత్తుంగమైన ఆవేశం. జై జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూడీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां